రాజమండ్రి తెలుగుదేశం పార్టీకి కొత్త జవసత్వాలు ఇస్తూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నిన్న కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. మజ్జి రాంబాబు గారు అధ్యక్షుడిగా పార్టీలో అనేక హోదాల్లో పదవులు చేస్తూ పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా దశాబ్దాల తరబడి వెన్నంటి ఉన్న ముఖ్యమైన నాయకుడికి పదవి దక్కడం పట్ల కార్యకర్తలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇంత కీలకమైన బాధ్యత అప్పచెప్పారు మీకు. ఇప్పుడు యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ పార్టీ పదవి నాకు గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఆయన నా మీద అపారమైన నమ్మకంతో నేను ఆది నుంచి కూడా పార్టీకి ఎలా కష్టపడుతున్నాను, పార్టీ బలోపేతం చేయడంలో నా పాత్ర ఏంటి, అలాగే రాజమండ్రి సిటీ వరకు ఎన్ని ఎన్నికలు వచ్చినా కూడా గత 3 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అలాగే భవానీ గారి ఎన్నికలు కానీ, దాని తర్వాత ఆదిరెడ్డి వాసు గారి ఎన్నికలు కానీ అన్నిట్లు కూడా ఆది నుంచి తెలుగుదేశం వెన్నంటే ఉండి పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల మేరకు కష్టపడి పార్టీ బలోపేతానికి కష్టపడినందుకు నాకు మంచి గౌరవాన్ని కల్పించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన నాకు ఈ పదవిని ఇవ్వడంలోనూ నాకు మరింత బాధ్యతను పెంచారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇవాళ గతంలోనూ ఏ కమిటీ కూడా వేసిన దాఖలు లేవు. ఇండోమెంట్స్ కమిటీలు కానీ లేకపోతే ఇలాగా టౌన్ కమిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆదిరెడ్డి వాసు గారు వచ్చిన తర్వాత ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏదైతే దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ గురించే కష్టపడి కార్యకర్తను ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బకిదానికంట మనం వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ 14 కమిటీలు టెంపుల్స్ ఎండోమెంట్ కమిటీలు వేయడం జరిగింది. 14 కమిటీలు ఇంచుమించు 140 నుంచి 150 మందికి. అలాగే బీసీ కమిటీ వేయడం జరిగింది, ఎస్సీ కమిటీ కూడా వేయడం జరిగింది, అలాగే మహిళా కమిటీ కూడా త్వరలో అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని వైపులు కూడా సామాజిక వర్గాన్ని తీసుకొని, అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైనుంచి ప్రతి కమిటీలను ఒక బ్రాహ్మణి ఒక నావీ బ్రాహ్మణులు తీసుకోమని అన్నారు, వాళ్ళని సమన్వయం చేసుకుంటూ అన్ని వర్ణాలని సమన్వయం చేసుకుంటూ ఇవాళ రాజమండ్రిలో 14 కమిటీలు కూడా ఫిల్ చేయడం జరిగింది. అలాగే నాకు ఈ పదవి ఇవ్వడమే కాకుండా టౌన్ కమిటీ ఏదైతే ఉందో కమిటీలు అందరినీ కూడా మంచి బాగా పనిచేసే వాళ్ళని, పార్టీ అంటే నమ్మకం ఉన్న వాళ్ళని, పార్టీ మీద దృష్టి పెట్టి ప్రతి వార్డులోనూ కూడా వాళ్ళ పార్టీ గురించి కష్టపడిన వాళ్ళని వేయడం అన్నది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ కమిటీ అందరూ కూడా నాకు సహకరించడమే కాకుండా పార్టీకి సహకరించడమే కాకుండా ఇలాంటి కమిటీని ఎన్నుకోవడం ఆదిరెడ్డి వాసు గారికి ఎలాగ ఆయన మరి ఇంత చిన్న వయసులో అంత అనుభవం ఎలా వచ్చిందో తెలియదు. తండ్రి గారి దగ్గర అన్నంటే ఉండి నేర్చుకొని గత 5 సంవత్సరాల అపోజిషన్లో కూడా అనేక ఇబ్బందులు పడతా కూడా ఇవాళ మనం పడ్డ ఇబ్బందులు మన పార్టీ కార్యకర్తలు ఎవరు పడడానికి వీల్లేదని చెప్పి గత 5 సంవత్సరాల అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన పార్టీని వెన్నంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పదవులు ఇవ్వడం అనేది నాకైతే చాలా ఆనందకరంగా ఉంది. సార్, ఇప్పుడు మీ బ్రాటప్ ఎలా వచ్చింది? తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు మీరు? అంటే ఎవరైనా తీసుకొచ్చారా? మీ ఇంట్రెస్ట్ కలిగి వచ్చారా? ఎవరితో ప్రయాణం స్టార్ట్ చేశారు? ఎక్కడెక్కడ ఎలాంటి హర్డిల్స్ మీరు ఫేస్ చేసుకుంటూ పార్టీలో ఎదిగారు? నేను 1988 నుంచి పార్టీ అండి. ఆది నుంచి కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. అలాగే ఆయన పార్టీలోకి పార్టీ పెట్టిన తర్వాత కూడా అప్పుడు నా చిన్న వయసు అవడాలి 88లోను ఈ ఇంటి బాధ్యతలు చదువు వాటి వల్ల కొంచెం ఇబ్బందిగా రాకపోయినా 88 నుంచి కూడా ఫుల్ ప్లెజర్గా పార్టీలోను వచ్చాను. ఈఎఫ్ కోర్మారావు నా గురువు గారు, ఆయన అన్నంటే ఉండేవాడిని. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ, ఆయన చాలా మంచి వ్యక్తి, 10 మందికి హెల్ప్ చేసే వ్యక్తి. ఆయన ఏ బాటలో నడితే అదే బాటలోనూ ఆయన మంచి అలవాట్లను నేను అలవాటు చేసుకొని ముందు రావడం జరిగింది. దాని తర్వాత ఆదిరెడ్డి అప్పారావు గారు, నువ్వు వెనకాల ఉండి నడిపించడం కాదు, పార్టీలోకి డైరెక్ట్గా వచ్చి నీ కష్టాన్ని పార్టీ గుర్తించేలాగా నేను చేస్తానని చెప్పి తీసుకొచ్చింది మాత్రం నన్ను గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు పార్టీకి. అవును సార్. సో ఆ విధంగా వచ్చారు. చాలామంది నాయకులను చూస్తారు మీరు. రాజమండ్రి సిటీ అధ్యక్షుడిగా అంటే ఏ పార్టీలో ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ఆ పార్టీ పరంగా లభించిన సందర్భాలు గతంలో చూసాం. అంటే ఒక ఏ శివరెడ్డి గారు, రౌసూరి ప్రకాశ్రావు గారు, తర్వాత
ఇంకా చాలామంది ఇప్పుడు ఆకుల వీరాజు గారికి కూడా టికెట్ వచ్చింది, బ్లాక్ టు ఉండి ఆయన అధ్యక్షుడిగా. అంటే ఇంచుమించు కోఆర్డినేటర్ లెవెల్ స్థాయి పదవి అది. మీ ఉదాహరణకి అప్పారావు గారు కూడా మంచి అవకాశాలు పొందారు, కుటుంబ పరంగా కూడా మొత్తం పొందారు, ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. మీకు ఎలాంటి గోల్స్ ఉన్నాయి అసలు? గోల్స్ ఏమన్నా పార్టీ గురించి 6 నెలలా కష్టపడుతున్నాను. ఇవాళ గోల్ ఇది కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. పార్టీకి నా కష్టాన్ని గుర్తించి ఇవాళ నాకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది. గతంలోనూ అపోజిషన్ పార్టీలో నేను ఎంతవరకు వర్క్ చేశాను. గతంలో మా కమ్యూనిటీ ఆయన దశాబ్ద కాలం ఎమ్మెల్యే చేసినా కూడా నేను తెలుగుదేశాన్ని వెన్నంటే ఉండి ఆయన ఇక్కడ కమ్యూనిటీ బేస్ కూడా చూసుకోకుండా ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పి మా కమ్యూనిటీ పెద్దలు చాలామంది కూడా అటుపక్క డైవర్ట్ అవ్వడం జరిగింది. కానీ నేను తెలుగుదేశం కమిట్మెంట్ వేరు, పార్టీ వేరు, కులం వేరు, స్నేహం వేరు అనే ఉద్దేశంతో పార్టీ కమిట్మెంట్తో పనిచేశాను. ఇవాళ ఏదైనా నా భవిష్యత్ అంతా కూడా పార్టీ అధిష్టానానికి రికమెండ్ చేసి ఇక్కడ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాసరావు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వాళ్ళు నా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందన్నది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను ముందు కొనసాగాలని చూస్తాను. సార్, ఇప్పుడు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని, గతంలో కూడా 2 గ్రూపులు ఉన్నప్పటికీ ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. ఇటు బుచ్చే చౌదరి గారి వర్గం, ఆదిరెడ్డి అప్పారావు గారి వర్గం. ఎట్లా సమన్వయం చేసుకుంటారు మీరు? వర్గం సమన్వయం చేసుకుంటే అందరూ ఒకటే పార్టీ, వేరే పార్టీ కాదు కదండి. సమన్వయం చేసుకుని గతంలో బుచ్చే చౌదరి గారితో కూడా ప్రయాణం చేశాను. నా కార్పొరేటర్ సీట్ ఆయన ఇచ్చారు, మా ఇంట్లో ఇచ్చారు. మీ ఇంట్లోనే ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి ఇవ్వడం జరిగింది. ఆయన నా మీద నమ్మకంతో ఇచ్చిన తర్వాత నేను మా అన్నయ్య గారు అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని నా భుజస్థానాల మీద వేసుకొని నేనే నెగ్గించడం జరిగింది. ఆయన గౌరవం ఎక్కడ దక్కకుండా. తర్వాత ఈ పార్టీ సుప్రీం సార్, పార్టీ ఎవరికైతే సీట్ ఇస్తుందో వాళ్ళ వెనకాల ఉండి పనిచేయడం అన్నది మేము ఆది నుంచి నేర్చుకున్న ఇది క్రమశిక్షణ. అందులో భాగంగానే గతంలో ఆకుల సత్యనారాయణ గారికి మాకు బీజేపీ తరఫున ఇవ్వడం జరిగింది. ఆయనతో కూడా అలాగే ప్రయాణం చేసాం. నేనంటే అపారమైన గౌరవం ఇచ్చేవారు. అలా ఆదిరప్పారు ఎప్పుడు కూడా సొంత ఇంట్లో మనిషి కింద చూసుకునేవారు. మాకు విభేదాలు నాది ఎవరికీ లేవు సార్. పార్టీ ఎవరికైతే సూచిందో వాళ్ళతో పనిచేసుకుంటూ వెళ్ళడమే మా జయం. ఇప్పుడు గణకృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడంలో అయినా ఇబ్బందులు పడే అవకాశం ఉందా? అంటే ఇంతకుముందు కూడా మీరు చేశారని ఇలాంటి కార్యక్రమాలు, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ అయినా అప్పచెప్పిన వాసు గారు కానీ అప్పారావు గారు కానీ, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? గణకృష్ణ గారు, అప్పారావు గారు అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. గణకృష్ణ గారు కూడా మా గురువర్యులు, ఎప్పటి నుంచో ఆయనతో కూడా ప్రయాణం చేశాను. నేనంటే గణకృష్ణ గారు కూడా చాలా ఇష్టం. ఏదైనా తెలుగుదేశం పార్టీ, ఎవరైనా పార్టీ ఆదేశాల మేరకు గణకృష్ణ గారి గతంలో ఏం చెప్పినా చేసివ్వండి, అలాగే అప్పారావు చెప్పినా చేసివ్వండి. ఇవాళ అధిష్టానం వాసు గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన వెన్నంటే ఉండి పార్టీ బలోపేతానికి, అలాగే పార్టీ ఏదైతే పైనుంచి ఆదేశాలు వస్తున్నాయో మాకు పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి, ఆ ఆదేశాల మేరకు మాకు ఆదిరెడ్డి వాసు గారు మమ్మల్ని ప్రయాణం చేయమని చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని 42 వార్డులో ఎక్కడే ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన వెంటనే స్పందించడం. ఇలాగ ఇక మీదట కూడా బాధ్యతగా ఈ 42 వార్డులో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే ఇన్ఛార్జీలు ఎవరైనా సరే నాకు తెలియపరిస్తే, కొన్ని ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా చెప్పలేని ఉంటాయి కాబట్టి మధ్యలో వారధిగా నేను నాకు ఇచ్చిన పదవిని మంచిగా నడిపిస్తూ అందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరి ఇబ్బందులు కూడా తొలగించి అందరికీ కూడా చేయూత నుండిలాగా 42 వార్డులకి కూడా చేయూత నుండిలాగా ముందుకు కొనసాగుదామని చెప్పి నా ఉద్దేశం. కొంచెం భిన్నమైన పరిస్థితులు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే 3 పార్టీలు కలయికతో సాగుతున్న ప్రయాణం. 3 అధ్యక్షులను కలుపుకుని వెళ్ళాలి, 3 పార్టీలకు సంబంధించిన అధినాయకులు ఎవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళతో కలుపుకుని వెళ్ళాలి. దీన్ని ఏ విధంగా మీరు ఓవర్టేక్ చేసి, లేకపోతే వాళ్ళతో సమన్వయంలో ఏ విధమైన ఫార్ములాతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? సార్ ఒకటే సార్, అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అక్కడ మోడీ గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఇవాళ కార్యాచరణ తీసుకొని ఆయన సీఎం కావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమితో కలిసిమెలిసి పనిచేయాలని మా ఎమ్మెల్యే గారు కూడా కలిసిమెలిసి పనిచేస్తారు. ఇవాళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటున్నారో ఇక్కడ మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు కూడా, ఇక్కడ వైసీ గారి కావచ్చు, ఇవాళ మళ్ళీ పదవి చేకూర్చిన మన అతి సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి క్లస్టర్స్కి
బీజేపీ ఇన్ఛార్జ్ గారికి, ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, జిల్లా ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, అలాగే వైస్ శ్రీని గారికి, కూటమి ప్రభుత్వంలో అందరినీ కలుపుకొని అందరికీ కూడా సమన్వయం చేసి ఒక ప్రెస్ మీట్ అవనండి, ఒక కార్యక్రమం అవనండి, అయితే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ పంచడం గురించి కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళని కలుపుకొని వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రావడం జరుగుతుంది. వచ్చినా కూడా వాళ్ళకి సరైన స్థానం ఇచ్చి మేమున్నా కూడా లేచిపోయి వాళ్ళ ఇద్దరు పార్టీలను కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అది మాకు పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ, ఇక్కడ జరుగుతున్న ఇన్స్ట్రక్షన్స్.